Hello friends, very good morning. Welcome back to 6th July Daily Hindu News Analysis in Telugu. ఫ్రెండ్స్, ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుని వాటిల్ని మనం ఇక్కడ అనాలిసిస్ బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ థింగ్. మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే కనుక మనము ఆర్టికల్స్ని తీసుకుని వాటిల్ని మనం ఇక్కడైతే అనాలిసిస్ చేస్తున్నాము ఫ్రెండ్స్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎజెండా ఏంటో చూద్దాం. అంటే ఈవేళ మనము ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అనేటువంటిది ముందు ఎజెండా చూసిన తర్వాత అప్పుడు ప్రతి ఆర్టికల్లో కూడా డీటెయిల్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనం చూడడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ outbreak recently reported in the Kerala's Thrissur district. Okay, African swine fever outbreak reported in the Kerala's Thrissur district. So ఇది మనకి GS పేపర్ 2లో మనం అయితే కనుక ఈ ఆర్టికల్ని అయితే మనం చదువుతాము. మోదీస్ విజిట్ టు రష్యా ప్యూర్లీ బైలాటరల్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. సో ఓకే, దట్ ఈస్ ద మోడీస్ విజిట్ టు దట్ ఆఫ్ ద రష్యా అయితే వెళ్తున్నారు. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా బైలాటరల్ రిలేషన్స్ గురించి అయితే మనం ఈ టాపిక్ అయితే చూడడం జరుగుతుంది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా బైలాటరల్ రిలేషన్స్. ద థర్డ్ ఆర్టికల్, ఇండో-రష్యన్ వెంచర్ డెలివర్డ్ 35,000 అసాల్ట్ రైఫిల్స్ టు ద MOD అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది కూడా మనకి GS పేపర్ 3లోకి అయితే మనకి వస్తుంది. డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఆర్టికల్, at 1.27 lakh crore defense production registered a new high in 2023-24 says central government. ఇది కూడా మళ్ళీ GS పేపర్ 3 డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్లో మనం చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. And then let us go to the next one. Starmer is new British Prime Minister as a Labour Party wins the polls. సో దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్లో GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం అయితే ఈ ఆర్టికల్ని అయితే చూడాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, విమెన్ గెట్ ఓన్లీ 7% MSME క్రెడిట్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే కనుక రీసెంట్గా ఒక కమెంట్ అయితే చేశారు. సో విమెన్ ఈజ్ గెటింగ్ ఓన్లీ 7% ఆఫ్ ద టోటల్ MSME క్రెడిట్ అని అయితే కనుక దీనికి సంబంధించి ఇది మనము GS పేపర్ 3 ఎకానమీ అనే టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ద టుడేస్ ఎడిటోరియల్, స్పిరిచువల్ ఓరియంటేషన్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోర్ట్స్. సో ఇది మనకి GS పేపర్ 2 పాలిటీలో పర్టికులర్లీ ఫండమెంటల్ రైట్స్, ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, వీటన్నిటి గురించి కూడా మనం ఈ ఆర్టికల్ అయితే చూస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇదే మనకి ఈ రోజునటువంటి ఎజెండా ఇది. సో ద నెక్స్ట్ 1 hourలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నౌ లెట్ us start with the first important article. So before going to that, there was a small announcement. UPSC General Studies Prelims cum Mains అయితే కనుక లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. సో ఎవరైతే ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు EMI at the rate of 5,000 per month కూడా అయితే పే చేసుకోవచ్చు. ఈ ఫీ వచ్చేసి ఓన్లీ 15th July వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ అండి. అండ్ అలాగే యాజ్ ఫార్ యాజ్ దిస్ కోర్స్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్డ్, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో దట్ విల్ యూ కెన్ పర్ఫెక్ట్లీ క్లియర్లీ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ ఫ్రమ్ ద అవర్ ఎక్స్పర్ట్ టీమ్. అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగే దాంతోపాటు మనకి మెయిన్స్లో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి, ఆప్షనల్. సో ద ఆప్షనల్ అని చెప్పేసి మనకి ఎనీ ఆప్షనల్ అయితే కనుక మన దగ్గర ఉన్నాయి. సో ద PSIR, PABAT, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ మొత్తం ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. సో ఆప్షనల్ క్యారీస్ ఏ వెరీ హ్యూజ్ వెయిటేజ్ అండి, బికాజ్ ఇట్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ UPSC డ్రీమ్. సో దేర్ ఫార్ ఆప్షనల్లీ మనం చాలా సీరియస్గా అయితే కనుక చూడాలి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్.
సో ఇది మనకి 22,500 రూపీస్కి మనకైతే కనుక లభిస్తుందండి ఆప్షనల్ వచ్చేసి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ కోర్సు ఫీ మనము 15th జూలై వరకు మాత్రమే ఈ ఫీ అయితే కనుక వ్యాలిడ్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక our team will help you out to choose the right optional, okay, and the right course for you. Yes friends, that's it. Let's start the discussion. The first and foremost article, African swine fever outbreak reported in the Kerala's Thrissur district. So there was some important fever called as African swine fever అని చెప్పేసి ఉందండి. ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఎక్కువ ఇది మనకి పిగ్స్ని అయితే ఇంపాక్ట్ అయితే చేస్తుంది. సో రీసెంట్గా మనకి ఈ యొక్క త్రిశూర్ డిస్ట్రిక్ట్, ఈ యొక్క త్రిశూర్ కేరళలో మనకి ఏంటి అని అంటే అరౌండ్ 310 పిగ్స్ అయితే కనుక ఇంపాక్ట్ అయ్యాయి దీనివల్ల. సో చూడండి అదే రాశారు, యాజ్ మెనీ యాజ్ సమ్ 310 pigs at the గ్రామ పంచాయతీ in the Kerala's Thrissur are said to be culled after an outbreak of the African swine fever was reported at a private farm in the 14th ward of the local body. Okay, the highly contagious swine disease has been confirmed in the pigs at the farm in the Veliyantara. So the culling ante enti ani ante kanaka కిల్లింగ్ అని చెప్పేసి అర్థం అండి. కల్లింగ్ అంటే కిల్లింగ్ ఆఫ్ దీస్ పర్టికులర్ 310 పిగ్స్ అయితే కనుక ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ద్వారా అయితే ఇంపాక్ట్ అయ్యాయి. సో దెర్ ఈజ్ నో ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఫర్ ఇట్. ఇంక వీటిని ట్రీట్ చేయడానికి వేరే ఆప్షన్ అయితే లేదు. ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ద కల్లింగ్, వాటిని చంపేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో అదే రాశారు చూడండి, డిస్ఇన్ఫెక్షన్ మెజర్స్. ద త్రిశూర్ కలెక్టర్ హ్యాస్ డైరెక్టెడ్ ద డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ టు కల్ ద పిగ్స్ అండ్ బరీ దెమ్. వాటిలన్నింటినీ చంపేసి అండ్ బరీ దెమ్ అకార్డింగ్ టు అన్ అఫీషియల్ హియర్ ఆన్ Friday. A team consisting of doctors, livestock inspectors and attendants will carry out these culling operations, and the further primary disinfection measures will also be taken. ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా వితిన్ 1 kilometer రేడియస్ అంతటిని కూడా సర్వేలెన్స్ ఏరియా కింద డిక్లేర్ చేస్తారు. చూడండి, ద ఏరియా వితిన్ 1 kilometer రేడియస్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఫార్మ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ డిసీజ్ హిట్, అండ్ ద ఏరియా వితిన్ 10 kilometer రేడియస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఏ డిసీజ్ సర్వేలెన్స్ ఏరియా. The transportation of the pork from the affected areas, the operation of such farms, and the movement of the pigs, pork and feed from the affected areas to other parts of the district have been strictly prohibited under the further prohibitive orders. ఓకే, సో ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఇదిగోండి, ఇది మనకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే కనుక కంటామినేటెడ్ వెహికల్స్ ఆర్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే కంటామినేటెడ్ కార్కాసెస్ ఆర్ ద ఫుడ్ వేస్టేజ్, దీని నుంచి కూడా మనకి ఏంటంటే స్ప్రెడ్ అవుతాయి. ఇన్ఫెక్షియస్ వైల్డ్ బోర్స్, ఇన్ఫెక్షియస్ డొమెస్టిక్ పిగ్స్, వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ససెప్టబుల్ డొమెస్టిక్ పిగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ బోర్స్కి ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఉంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మెయిన్లీ ఇంపాక్ట్స్ పిగ్స్. African swine fever. Okay, African swine fever mainly impacts which particular species? Pig species అయితే కనుక ఇది మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే చేస్తుందండి. ఓకే, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మెయిన్లీ ఇంపాక్ట్ ద పిగ్ స్పీసీస్, పిగ్స్ని అయితే కనుక ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. అవే ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను చూడండి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వాజ్ ఫస్ట్ డిటెక్టెడ్. అసలు మనకి బ్రీఫ్ హిస్టరీ, అసలు ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఆ నేమ్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి పాయింట్స్ ముందైతే మనం మెన్షన్ చేసాము. ఇవి మనకి ఇచ్చిన ఆర్టికల్లో లేవండి. సో ఐ థాట్ టు యాడ్ దమ్ యాజ్ అ వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఫర్ అస్. దిస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేటువంటిది ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ ఆఫ్రికా ఇన్ 1920s. హౌవర్ దిస్ డిసీజ్ has been reported across Africa, Asia and as well as Europe, in particularly the both domestic and as well as the wild pig population లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్వైన్ ఫీవర్ని అయితే చూడడం జరిగింది. The mortality rate is close to 95 to 100%, and since this fever has no cure, the only way to stop its spread is by culling the animals. Animalsని ఏవైతే ఇంపాక్ట్ అయ్యాయో, ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యాయో ఈ యొక్క స్వైన్ ఫీవర్ వల్ల, సో ద ఓన్లీ వే టు స్టాప్ ద స్ప్రెడ్ టు అదర్ స్పీసీస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ఫెక్ట్ అయినటువంటి వాటిని చంపేయటం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే మనకి లేదండి. దట్స్ వాట్ ఈవెన్ ఇన్ త్రిశూర్ ఆల్సో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి త్రిశూర్లో కూడా చేసేటువంటిది అదే. ఓకే, సమ్ ద ఎఫెక్ట్ టీమ్ అంతా కూడా కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కనుక, ఎస్, సో ఇదండి దీనికి సంబంధించిన స్టోరీ వచ్చేసి. అందుకని త్రిశూర్లో మనకి ఏంటి అని అంటే ఈ టీం వచ్చేసి ఏం చేస్తున్నారు అని అంటే, సో దే ఆర్
మేకింగ్ ద కిల్లింగ్ ఆపరేషన్స్ సో దట్ ఏంటి అని అంటే ఈ డిసీజ్ అనేటువంటిది వేరే వాటికి ఫీవర్ అనేటువంటిది వేరే యొక్క స్పీసీస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా. దట్స్ ద రీజన్. అండ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఈజ్ ఏ డిసీజ్ విచ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. సో టెరిస్ట్రియల్ యానిమల్ హెల్త్ కోడ్ అని చెప్పేసి ఉంది మనకి. సో దాంట్లో కూడా మనకి యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ని అయితే కనుక లిస్ట్ చేశారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఈజ్ ఏ డిసీజ్ విచ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. సో టెరిస్ట్రియల్ యానిమల్ హెల్త్ కోడ్. అండ్ రీసెంట్లీ దిస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రిపోర్టెడ్ in the Kerala in the Thrissur district. So you should clearly understand that first important point, consider the following statements about African swine fever అని చెప్పేసి అంటూ ఉంటారు. వెరీ ఫస్ట్ పాయింట్, ఇది ఏ స్పీసీస్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అడుగుతారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక దే విల్ గివ్ యూ ఏ ట్రాప్, ఒక ట్రాప్ లాగా వేసి నో కేస్ వాజ్ రిపోర్టెడ్ అంటిల్ నౌ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటూ ఉంటారండి. సో బట్ నో, అలాగే స్టేట్స్కి సంబంధించి ఏ స్టేట్లో రీసెంట్గా రిపోర్ట్ అయ్యింది అని కూడా మనకైతే చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దే మే ఆస్క్ యూ ద స్టేట్స్ యాజ్ వెల్. ఇట్ ఈస్ అ త్రిశూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క స్పీసీస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అయితే రిపోర్ట్ అయింది. సో అలాగనే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ ద ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విచ్ హ్యాస్ ఏ 100% యాక్యురసీ ఉంది అంటూ ఉంటారు. అగైన్ దట్ ఈస్ ఆల్సో ట్రాప్ అండి. ఎటువంటి మెడిసిన్ కూడా, ఎటువంటి వ్యాక్సినేషన్ కానీ లేకపోతే ఎటువంటి మెడిసిన్ కూడా, ఎటువంటి ట్రీట్మెంట్ అయితే కనుక దీనికి లేదు. ఆ యొక్క ఇన్ఫెక్టెడ్ స్పీసీస్ని చంపేయటం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే కనుక లేదు. సో దట్ ఈస్ వాట్ దీస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇలాగే అడుగుతూ, సో దెర్ ఈజ్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ దేర్ ఫోర్ కల్లింగ్ ఆఫ్ యానిమల్స్ ఈస్ ద ఓన్లీ వే టు స్ప్రెడ్ ద ఓన్లీ వే టు స్టాప్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అంటూ ఉంటారు. అది మనం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అని అనుకోకూడదు. ఏదో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుందేమో అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్, అజంప్షన్స్ వద్దండి. బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మెయిన్లీ మనకి పిగ్స్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఎటువంటి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అయితే కనుక వీటికి లేదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్స్ అవుట్ బ్రేక్ రిపోర్టెడ్ ఇన్ ద కేరళాస్ త్రిశూర్ డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్టికల్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక మోదీస్ విజిట్ టు రష్యా ఈజ్ ప్యూర్లీ బైలాటరల్. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. సో ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నౌ విజిటింగ్ ద మాస్కో, రష్యా అయితే విజిట్ చేస్తున్నారు. సో అయితే మనకి ఏంటి అని అంటే యాన్యువల్ సమిట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అయితే జరుగుతోంది. ఈ యొక్క యాన్యువల్ సమిట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యాని అయితే అటెండ్ చేయడానికి, ఈ సమిట్ని అటెండ్ చేయడానికి ద ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ నౌ గోయింగ్ టు రష్యా. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సరే అలా వెళ్తున్నారు అనే చెప్పచ్చు కదా, మరి ఎందుకు మోదీస్ విజిట్ టు రష్యాస్ ఈజ్ ప్యూర్లీ బైలాటరల్ అని మాట్లాడుతున్నారు? బికాజ్ ఎందుకు అని అంటే సిమిలర్గా మనకి సో ద నాటో యొక్క 75th యానివర్సరీ నాటో సమిట్ కూడా రీసెంట్గా అయితే జరుగుతోంది. అండ్ అలాగే నిన్న మనకి యుఎస్ అంబాసిడర్ కూడా అదే చెప్తున్నారు కదా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో రెండూ కూడా ఏంటి అని అంటే కనుక దే షేర్ ఏ కామన్ గోల్. ఇద్దరు కూడా ఒకటే గోల్ అయితే కనుక షేర్ చేసుకుంటున్నారు, లైక్ టు కౌంటర్ ద రష్యా అని చెప్పేసి అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతోంది. సో దేర్ ఫోర్ అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బైలాటరల్ ఇన్ నేచర్, అంతే తప్ప నాటోకి ఎగనెస్ట్గా లేకపోతే కనుక ఇంకే వేరే పర్పసెస్కి అయితే కాదు, బైలాటరల్ రిలేషన్స్ మాత్రమే. అండ్ ఇట్ ఈస్ రెగ్యులర్ యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఎక్సర్సైజ్ యాజ్ పార్ట్ ఆఫ్ గానే నేనైతే వెళ్తున్నాను అని, ఇట్ ఈస్ ప్యూర్లీ బైలాటరల్ విజిట్ అని చెప్పేసి ఎంఈఏ స్పోక్స్ పర్సన్ అయితే రీసెంట్గా మనకి క్లారిఫై అయితే చేశారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి యొక్క ఇండియా రష్యా గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకి తెలియాలి. సో లెట్ us see some important points. Russia has been our long standing and as well as the time tested partner అండి. Our Russia has been our long standing and a time tested partner for India's development of the India-Russia relations has been a key pillar for the India's foreign policy. Since the declaration of something called as the Declaration on the India-Russia Strategic Partnership in 2000, India-Russia ties have acquired a qualitatively new character with the enhanced levels of cooperation in almost all the areas of the bilateral relationship. అంటే మీనింగ్ ఏంటి అని అంటే కనుక సో 2000 సంవత్సరంలో 2000లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఒక డిక్లరేషన్ సైన్ చేసుకున్నాయన్నమాట. దాని పేరు వచ్చేసి డిక్లరేషన్ ఆన్ ద ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్.
పార్ట్నర్షిప్, డిక్లరేషన్ ఆన్ ద ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ యొక్క పార్ట్నర్షిప్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన రిలేషన్స్ అనేటువంటివి ఇంకా క్వాలిటేటివ్గా ఇంకా స్ట్రెంగ్తన్ అయితే అయ్యాయి అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు మెయిన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒక ఇంట్రడక్టరీ పాయింట్ కింద మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అయితే ఉందండి. దాని పేరే IRIGC. ఇది ఏది కూడా మనకి ఆర్టికల్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇదంతా కూడా మీకు వాల్యూ యాడెడ్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. అంటే పేపర్ చదవడం అంటే దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అప్రోచ్ ఇట్. ఆ ఆర్టికల్ చదవాలి, ఆ ఆర్టికల్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో దేర్ ఫోర్ దిస్ IRIGC మీరు తీసుకుంటే ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్, IRIGC అంటారు. అంటే ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఈజ్ ద మెయిన్ బాడీ దట్ కండక్ట్స్ అఫైర్స్ అట్ ద గవర్నమెంటల్ లెవెల్ ఇన్ బోత్ ద కంట్రీస్. is the main body that conducts the affairs at the governmental level in both the countries. Okay, so రెండు కంట్రీస్కి సంబంధించినటువంటి అఫైర్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అంతా కూడా చూసుకునేటువంటి బాడీ మనకి ఇది. ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ విచ్ కండక్ట్స్ ద అఫైర్స్ అట్ ద గవర్నమెంటల్ లెవెల్ ఇన్ బోత్ ద కంట్రీస్. రెండు కంట్రీస్ మధ్యన ఈ IRIGCలో రెండు డివిజన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే చూడండి ఫస్ట్ అంతా కూడా ఆ సెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు. ట్రేడ్ గురించి, ఎకనామిక్ పర్స్పెక్టివ్, సైంటిఫిక్ కొలాబరేషన్స్, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటారు. సెకండ్ ది ప్యూర్లీ డిఫెన్స్ రిలేటెడ్, ద మిలిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్. టెక్నికల్ కోఆపరేషన్ ఇంకొకసారి చెప్తున్నానండి. ఇండియా రష్యా మధ్యనటువంటి రిలేషన్స్ ఈ రోజున ఇలా ఉండటానికి ఒక ఇంపార్టెంట్ 2000లో ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ అయితే కనుక చేసుకున్నారు. దాని పేరు వచ్చేసి డిక్లరేషన్ ఆన్ ద ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అర్థం. ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది అర్థము. ఇది మనకి 2000 సంవత్సరంలో అయితే చేశారు. ఫ్రమ్ దిస్ ఈ యొక్క డిక్లరేషన్ నుంచి మనకి ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్స్ అయితే కనుక చాలా క్వాలిటేటివ్గా స్ట్రెంగ్తన్ అయితే అయ్యాయి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాలి. వాట్ వాజ్ దట్ వన్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, మెయిన్ బాడీ ఏది ఉందండి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన అట్ ద గవర్నమెంటల్ లెవెల్లో చూసుకోవడానికి? దాని పేరు వచ్చేసి IRIGC అంటే ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ అని అర్థం. ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్. ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ విచ్ కండక్ట్స్ అఫైర్స్ అట్ ద గవర్నమెంటల్ లెవెల్ ఇన్ బోత్ ద కంట్రీస్. IRIGCలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 2 డివిజన్స్ ఉన్నాయి. ఏవేంటవి? ఫస్ట్ వన్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇదంతా ఒకటి. సెకండ్ వన్ ద మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్, ఇది రెండోది. అయితే ఈ రోజున ఇప్పుడు ఈ యొక్క మోదీస్ విజిట్ ఏదైతే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు దట్ ఆఫ్ ద రష్యాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అజెండా దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారండి. ట్రేడ్ రిలేషన్స్ విషయంలో అయితే చాలా కొంచెం మనం అయితే వెనకబడి ఉన్నామని చెప్పాలి. ఓకే, అంటే డెఫిషిట్లో ఉన్నాం మనం. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూసి చూపిస్తాను చూడండి. ట్రేడ్ రిలేషన్స్లో మన పరిస్థితి ఎలా ఉందంటే మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటిది అరౌండ్ $60 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ అయితే మనం అయితే చేసుకుంటున్నాము. బట్ కానీ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మనం ఓన్లీ $4 బిలియన్ మాత్రమే చేస్తున్నామండి మన ఎక్స్పోర్ట్స్. చూడండి, $60 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మనం కొనుక్కుంటున్నాము, $4 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము రష్యాకి. అంటే అరౌండ్ $56 బిలియన్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డెఫిషిట్ మనకైతే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన అయితే ఉంది. అండ్ ఫేవరింగ్ రష్యా సైడ్, అంతే తప్ప ఇండియా సైడ్ కాదు, ఫేవరింగ్ ద రష్యా సైడ్, దేర్ బై సో క్రియేటింగ్ ఏ హ్యూజ్ డెఫిషిట్ ఇన్ ట్రేడ్ డెఫిషిట్ ఇన్ ద రష్యాస్ ఫేవర్. అందుకని ఇప్పుడు వెళ్ళేటువంటి డిస్కషన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని గురించి అయితే మాట్లాడతారు. ఎందుకని అని అంటే కనుక అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇండియా యొక్క ఇంపోర్ట్స్ని పెంచాలి. ఇండియా యొక్క ఇంపోర్ట్స్ని కూడా పెంచుతూ అలా ఎక్కడికి తీసుకురావాలి? $4 బిలియన్ దగ్గర నుంచి $60 బిలియన్ వరకు కూడా తీసుకురావాలి. అదే పాయింట్ ఇక్కడ మనకి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. మీరు ఇప్పుడు ఆర్టికల్ మీరు చూసినట్లయితే కనుక ఎస్, ఇఫ్ యూ రీడ్ దిస్ లాస్ట్ పారాగ్రాఫ్, trying to resolve the trade deficit between the two countries would also be high on the leaders' agenda, pointing out that India's import from Russia were about $60 billion, owing to a surge in the oil purchases since the Ukraine war, while India's exporting to Russia is about just $4 billion. $56 billion ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక మనకి ఉంది అని చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నారండి. అండ్ మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ని పెంచడం అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్. అదే చూడండి, ఇన్
every sector, whether it is in agriculture, manufacturing, pharmaceutical or services, we are trying to maximize India's exports to Russia so that this trade imbalance can be addressed. ఈ యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్, ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని అయితే కనుక అడ్రస్ చేయడానికి మొత్తం అన్ని డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాసిటికల్ ఆర్ ద సర్వీసెస్, వీటన్నిటి నుంచి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్స్ అయితే కనుక పెంచాలి అనేటువంటిది అయితే ఆలోచన. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడైతే మాట్లాడడం జరిగింది. ఓకే, ట్రేడ్ రిలేషన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాము. సో ఎప్పుడైనా మీరు రేపు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్స్ గురించి మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా వచ్చిందనుకోండి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే కనుక, ఇష్యూస్ ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్లో మనం చాలా హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్లో అయితే మనం వెనకబడి ఉన్నామండి. మనం ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునేదానికి ఎక్స్పోర్ట్ చేసేదానికి అసలు సిమిలారిటీ అయితే లేదు. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక దాన్ని మనము, సో ఆ యొక్క ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనము బ్రిడ్జ్ చేయాలి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి డిఫెన్స్ రిలేషన్స్. డిఫెన్స్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే కనుక, ఇండియా హ్యాస్ ఎ లాంగ్ స్టాండింగ్ అండ్ వైడ్ రేంజింగ్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇట్ ఈస్ గైడెడ్ బై అన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కాల్డ్ యాజ్ అగ్రిమెంట్ on the program for military technical cooperation. Agreement on the program for the military and as well as the technical cooperation is the another important agreement between the India and as well as Russia. అంటే ఈ యొక్క డిఫెన్స్ కొలాబరేషన్ని ఇంకా పెంచడానికి మనకి ఏంటి అని అంటే కనుక, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా డిఫెన్స్ రిలేషన్స్ని గైడ్ చేయడానికి చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంటే అగ్రిమెంట్ ఆన్ ద ప్రోగ్రామ్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ఐ థాట్ దట్ ఈ ఇష్యూస్ అయితే గురించి మాట్లాడడానికి, ట్రేడ్ రిలేషన్స్ గురించి అయితే మాట్లాడడానికి, అండ్ అలాగనే మనకి IRIGC గురించి, నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఆన్ ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి, వీటన్నిటి గురించి మీకు అయితే క్లియర్గా అయితే తెలియాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటైతే పాయింట్ ఇక్కడ ఉంది మనకి ఏంటి అని అంటే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా రాశారండి ఇక్కడ మనకి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా ఈ పాయింట్ చూడండి. వైల్ ఇండియా హ్యాస్ signed a number of civil nuclear agreements with the many countries, Russia is the only foreign country operating the nuclear power plants in India. Thus far with Kudankulam units 1 and 2 operational and units 3 to 6 under construction. Very 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 important points friends. ఇది కూడా మనకి ఎందుకు అని అంటే, మనం చాలా కంట్రీస్ తోటి ఈ యొక్క సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ అయితే కనుక మనం చేసుకున్నాము. బట్ రష్యా మాత్రమే ఏంటంటే కనుక, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా కొలాబరేషన్ తోటి ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అంటే కనుక కుదనకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. I hope you already know where is this Kudankulam nuclear power plant is there. If you know the answer, please comment it in the comment box andi. So that will be an additional homework for you. సో మనకి న్యూక్లియర్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా గురించి అయితే ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. సో దేర్ఫోర్ ఇది మనకి ఒక రిలేషను. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ సమ్మిట్కి అయితే కనుక అటెండ్ అయితే చేశారండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్. మనకి మోదీస్ రష్యాస్ రీసెంట్ విజిట్ అయిపోయిన తర్వాత ఏమేమి అవుట్కమ్స్ ఏమొచ్చాయి అనేటువంటిది మళ్ళీ మనకి రేపల్లుండిలో మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఆ యొక్క హైలైట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏంటి, ఏం డిస్కస్ చేసుకున్నారు, ఇవి డిస్కస్ చేస్తారు అని చెప్పారు. అప్పుడు డిస్కషన్ చేసుకున్న అవుట్కమ్స్ ఏంటి, ఏమేమైనా సైన్ చేశారు అగ్రిమెంట్స్ మీద అనేటువంటి పాయింట్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ అలాగే ఇండియా రష్యాకి సంబంధించి మరొక ఆర్టికల్ అయితే ఉందండి. సో ఇండో రష్యన్ వెంచర్ డెలివర్డ్ అబౌట్ 35,000 అసాల్ట్ రైఫిల్స్ టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అరౌండ్ 35,000 అసాల్ట్ రైఫిల్స్ని అయితే కనుక ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. మన హ్యాండ్ ఓవర్ అయితే చేశారు. అదే చూడండి, జస్ట్ అహెడ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు రష్యా, ద ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక బాడీ ఉందండి. ఏంటి బాడీ పేరు? ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి బాడీ అయితే కనుక మనకు ఒకటైతే ఉంది. మనకి ఈ పర్టికులర్ బాడీ మీరు తీసుకున్నట్లయితే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే విచ్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఇది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ఉన్నటువంటి జాయింట్ కొలాబరేషన్ వెంచర్ అండి ఇది. దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అబౌట్ 35,000 కలాష్నికోవ్ కలాష్నికోవ్ AK-203 అజాల్ట్ రైఫిల్స్ అంటారు వీటిల్ని. సో ఓకే, అజాల్ట్ రైఫిల్స్ అంటారు వీటిల్ని మనకి. ఓకేనా,
Kalashnikov, KALASH, Kalashnikov AK-203 అజాల్ట్ రైఫిల్స్ అనేటువంటివి అయితే కనుక ఈ యొక్క 35,000 అజాల్ట్ రైఫిల్స్ని ఇండియాకి అయితే కనుక ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది ఆఫ్టర్ ప్రొడక్షన్. అయితే టు ద ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ ఆఫ్ రష్యా అనౌన్స్డ్ ది IRRPL జాయింట్ వెంచర్ co-founded by Roboron export on the Russian side has completed the first phase of the project to produce AK-203 Kalashnikov assault rifles in India. To increase the degree of localization, all necessary equipment has been shipped to the Korva Ordnance Factory in Amethi, Uttar Pradesh state, and production facilities are now fully equipped, said Alexander. These things, okay, general of these things. సో ఇప్పుడు ఏంటి అని అంటే లోకలైజ్డ్ కంటెంట్ని ఇది చేయడానికి మొత్తం అంతటినీ కూడా ఇండివిజువల్ వాటిలన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసేసి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకైతే కనుక దాన్ని ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసి మనకైతే కనుక హ్యాండ్ ఓవర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశారండి. ఇది మీరు ఏంటి అని అంటే ఒక డిఫెన్స్ రిలేషన్షిప్లో అయితే కనుక మీరు ఈ పాయింట్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇందాకటి ఆర్టికల్లో ఒక డైరెక్షన్ గురించి కూడా చెప్పాను కదా, ఇది ఇంకొకటి. ఇప్పుడు ఇంకొకటి ఏమడుగుతారు, ఇప్పుడు మనకి ఎలా అడుగుతారు, కలాష్నికోవ్ అయితే కలాష్నికోవ్ AK-203 అజాల్ట్ రైఫిల్స్ అనేటువంటివి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. అవి ఏ దేశాలకు సంబంధించింది అని అయితే అడుగుతూ ఉంటారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానా, లేకపోతే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యానా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ నీడ్ టు బి థరో విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఇందాకటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్షిప్ అయితే గురించి మనం చూసాము, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసాము. మోదీస్ విజిట్ టు దట్ ఆఫ్ ద మాస్కో, రష్యా అయితే వెళ్తున్నారు అనేటువంటి పాయింట్ చూడడం జరిగింది. అండ్ అలాగే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గురించి అయితే కనుక మనం చూసామండి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పరిస్థితి ఏంటి, ట్రీట్మెంట్ ఉందా లేదా, దానికి మెయిన్లీ ఏ స్పీసీస్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ద ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద టూ కంట్రీస్, హ్యాస్ ప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ 35,000 Kalashnikov AK-203 assault rifles to the Indian Ministry of Defence. So okay, this is another important article. మళ్ళీ డిఫెన్స్ గురించే, మన కంట్రీలో డిఫెన్స్కి సంబంధించి ఇంక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందండి. అట్ 1.27 lakh crore డిఫెన్స్ ప్రొడక్షన్ రిజిస్టర్డ్ ఏ న్యూ హై ఇన్ 2023 and 24 సేస్ ది సెంటర్. సో మన యొక్క కంట్రీలో డిఫెన్స్ ప్రొడక్షన్ మనం తీసుకుంటే కనుక ఎంత వర్త్ అంటే అరౌండ్ 1.27 lakh crore వర్త్ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక మనకి రిజిస్టర్ అయితే అయ్యింది అని చెప్పేసి, అండ్ ఇట్ వాజ్ ఎ న్యూ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ 2023-24 అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసినట్లయితే ద కంట్రీ హ్యాస్ రిజిస్టర్డ్ ద హైయెస్ట్ ఎవర్ గ్రోత్ ఇన్ ద ఇండిజినియస్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇన్ వాల్యూ టర్మ్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఇట్ రీచ్డ్ ఏ రికార్డ్ హై ఫిగర్ ఆఫ్ అబౌట్ 1,26,887 crore, thereby reflecting a growth of about 16.7% over the defense production of the previous year. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఇయర్ మనకి ఏంటంటే అరౌండ్ 16.7% అయితే ఇంక్రీజ్ అయితే ఉంది. అండ్ 1,26,000 crore వర్త్ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక మనకి ఇండియాలో అయితే డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక జరిగింది అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇట్ రీచ్డ్ ఏ న్యూ హై అని చెప్పేసి అయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. స్టార్మర్ ఈజ్ ద న్యూ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద లేబర్ పార్టీ విన్స్ ద పోల్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం చూసినట్లయితే కనుక ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మెయిన్ ఇంపార్టెంట్ కంట్రీస్కి, అలాగే ఇండియాతోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి కంట్రీ తోటి మనకి ఏంటంటే అక్కడ ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మారినా మనకి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే కనుక ద ప్రెసిడెంట్ సో అండ్ సో, ప్రైమ్ మినిస్టర్ సో అండ్ సో అని చెప్పేసి ఇచ్చి వీళ్ళు ఏ కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు అని చెప్పేసి మనకైతే అడుగుతూ ఉంటారు. ఓకేనా అండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక సో మొన్న జూలైని మనం తీసుకున్నట్లయితే కనుక చూడండి, ద యూకేస్ లేబర్ పార్టీ లెడ్ బై కేర్ స్టార్మర్ won the July 4th general election by a landslide, thereby securing 412 seats, with the Prime Minister Rishi Sunak's Conservative Party down to 121 seats in the 650-seat House of Commons. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మనకి ఇక్కడ లోక్సభ ఎలాగో వాళ్ళకి హౌస్ ఆఫ్ కామన్స్ అలా అండి. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, నేను క్లియర్గా రాశాను. ద హౌస్ ఆఫ్ కామన్స్ ఈజ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. మరి ద అదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ పేరెంట్ ఆఫ్ ద యూకే, ఇట్ ఈస్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అండి. అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్.
ఈ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండియాస్ లోక్సభ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండియాస్ లోక్సభ. ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ మీరు తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండియాస్ రాజ్యసభ. ఇండియాస్ రాజ్యసభ. మనకి ఇక్కడ లోక్సభ ఎలాగో జనరల్ ఎలక్షన్స్ మనకి ఎలా జరుగుతాయో అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎలక్షన్స్ అయితే అలా జరుగుతాయి. ఇక్కడ మనకి 545 సీట్స్ ఎలాగో అక్కడ వాళ్ళకి 650 మెంబర్ సీట్స్ అయితే మనకి ఉంటారు. 650 మెంబర్స్ అయితే ఉంటారు. అదే రాశాను చూడండి ఇక్కడ. ద హౌస్ ఆఫ్ కామన్స్ ఈజ్ అన్ ఎలెక్టెడ్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ అబౌట్ 650 మెంబర్స్ నోన్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో వీటికైతే రీసెంట్గా మొన్న ఎలక్షన్స్ జరిగాయి జూలై 4th. అక్కడి నుంచి వచ్చినటువంటి లేబర్ పార్టీ, ద యూకేస్ లేబర్ పార్టీ లెడ్ బై ద Keir Starmer has won the general election, so thereby outperforming the Rishi Sunak's Conservative Party. Rishi Sunak Conservative Partyని outperform చేస్తూ మనకి ఈ యొక్క యూకేస్ లేబర్ పార్టీ అయితే కనుక లెడ్ బై Keir Starmer won the July 4th general election by a landslide, securing 412 సీట్స్ అయితే వచ్చాయి అవుట్ ఆఫ్ టోటల్ 650 సీట్స్లో. రిషి సునక్స్ కన్జర్వేటివ్ పార్టీకి వచ్చేసి 121 సీట్స్ అయితే మనకి వచ్చాయండి. Therefore Keir Starmer is often seen recently in the news. He is the prime minister to which of the following countries అని మనకి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి. ఇట్ ఈజ్ యూకే. Keir Starmer ఈజ్ ఫ్రమ్ ద యూకే. ఆ పాయింట్ అయితే మీకు తెలియాలి. Okay, so clear, right? Then while the Labour Party getting the 35% and the Conservatives got the 24%. Labour had consistently polled 20 points ahead of the Conservatives in the opinion polls. So yes, this is some important points మనకైతే అర్థం చేసుకోవాలి. Now the new chapter between the India and as well as UK relations అయితే ఓపెన్ అవుతుంది with the new Prime Minister and the UK. So we have to see down the line what it happens. So down the line వీటికి సంబంధించి ఇండియా అండ్ as well as UK మీద మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. బికాజ్ ఎందుకు అని అంటే నౌ దిస్ ఈస్ జస్ట్ ఏ న్యూస్ ఐటమ్. డౌన్ ద లైన్ వీ విల్ కమ్ అప్ విత్ ద అనాలిసిస్ ఎడిటోరియల్స్ కూడా మనకైతే వస్తూ ఉంటాయి. దెన్ వీ షుడ్ సీ ద హౌ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే రిలేషన్స్ అనేటువంటిది ఎలా షేప్ అవుతాయి ఓకే అనేటువంటి విషయాలు అయితే మనమైతే చూడొచ్చండి. ఓకే, సో నవ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలియాలి? Keir Starmer ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అయితే మనకు అడుగుతారు. అది వచ్చేసి మనకి యూకే అనేటువంటి విషయం తెలియాలి. అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లేబర్ పార్టీ. అండ్ ద అదర్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ ఫ్రమ్ ద రిషి సునక్. ఓకే, దిస్ ఈస్ లేబర్ పార్టీ విన్స్ ద పోల్స్. So it secures 412 seats as a Conservative Party, down to 120 seats in the 650 House of Commons. Okay, this is another important article and Labour Party wins the polls. Starmer is new British Prime Minister as Labour Party wins the polls. This was the important article. And అంతకుముందు వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాము? డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి అయితే కనుక ఆల్ టైమ్ హై అయితే కనుక వచ్చింది అని చెప్పేసి అయితే మనకి చెప్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి ఇక్కడ. ఈ పాయింట్ మీరు చూసినట్లయితే of the total value of the production in 2023-24, about 79% has been contributed by the DPSUs, Defense Public Sector Units. 79% మనకి డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయితే కనుక వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. ద రెస్ట్ 20.8% ఈజ్ ఫ్రమ్ ద private sector. The rest 20.8% is from the private sector. And this is another important point that you need to know from the exam point of view. సో హూ ఈజ్ Keir Starmer అనేటువంటి విషయం మీకు తెలియాలి. లేబర్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ అనే విషయం మీకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ప్రొడక్షన్, డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక ఆల్ టైమ్ హై. సో ద న్యూ రికార్డ్ అయితే కనుక హిట్ చేసింది 2023-24లో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రీసెంట్గా చెప్తున్నారు. యూ షుడ్ నో అబౌట్ ఇట్. అండ్ దాంట్లో కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క కంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి అనేటువంటి రెండు పాయింట్స్ కూడా అంశాలు కూడా మనకి ఏంటంటే తెలియాలి ఫ్రెండ్స్. లెట్ us go to the next important article. The next important article కనుక మనం తీసుకున్నట్లయితే కనుక బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, సో ఫ్రెండ్స్ ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్లాసెస్. మన ఎల్టెక్స్ క్లాసెస్లో చెప్తున్నటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే ఎడిటోరియల్ అనాలిసిస్, ఐ హోప్ మీకైతే నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది దాంట్లోంచి మనకి అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు కనుక కన్సిస్టెంట్గా ఫాలో చేస్తూ
చదువుతూ ఓకే ఫర్దర్ యాడ్ ఆన్ రీడింగ్ మీరు చేసినట్లయితే కనుక హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఒక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని మనం అయితే ఆన్సర్ చేసేయగలము యూపీఎస్సీలో. బట్ అంటే ఇంకొక రిమైనింగ్ 50% వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కనుక ద రిమైనింగ్ 50% వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, నెక్స్ట్ వచ్చేసి డౌన్ టు ఎర్త్ నుంచి, దెన్ వీ హ్యావ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి అయితే కనుక మనకి ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్స్ నుంచి అయితే హిందూ ఇక్కడ 50% వచ్చే హిందూ న్యూస్ పేపర్ ఎలాగో మనము డైలీ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నాము. బట్ ద రెస్ట్ 50% కవర్ చేయడానికి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి ఏంటి అంటే వీ హ్యావ్ దిస్ డైలీ కరెంట్ అఫైర్స్, ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేటువంటిది అయితే మనం లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే మనకి ఉంటాయి. డైలీ లైవ్ క్లాసెస్ అయితే మనం ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో నేనే టీచ్ చేస్తానండి. మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి బైలింగ్యువల్ అయితే ఉంటుంది. బైలింగ్యువల్ అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తెలుగులో మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దట్ ఈవెన్ ఏ లేమెన్కి కూడా మనం అర్థమయ్యే విధంగా బిగినర్ ఓరియంటెడ్గా జీరో వి అజ్యూమ్ దట్ యూ నో జీరో, మీరు జీరో నుంచి స్టార్ట్ అవుతున్నారు, నవ్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ హీరో అనేదాకా మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే కనుక అడగచ్చు అండ్ ఐఎమ్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్. అట్ ద సేమ్ టైం మీకు క్లాసెస్ చెప్పడం తో పాటుగా మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ ద పీడిఎఫ్స్ ఆఫ్ డైలీ పీడిఎఫ్స్తో పాటుగా మీకు క్లాస్ నోట్స్, ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో ఇలాగ ఇక్కడ మనము డైలీ క్లాస్ నోట్స్ అయితే కూడా ఉంటుంది, హ్యాండ్ రిటన్ నోట్స్. ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకైతే ఇవ్వబడుతుంది. సో దట్ అదంతా కూడా మీరు మళ్ళీ ఫేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా సో క్లియర్గా రెడీ టు రివైజ్ అనేలాగా, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ లాగా, రెడీ టు రివైజ్ లాగా మనం ఏంటంటే ఇవ్వడం అయితే మీకైతే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకనంటే కనుక వితౌట్ పర్ఫార్మెన్స్, వితౌట్ మనం ఎంతవరకు తెలుసుకున్నాము, ఎంతవరకు మనకు వచ్చింది అనేటువంటిది తెలుసుకోకుండా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దెర్ ఈజ్ నో యూజ్. అందుకని మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ అయితే చేస్తాము. అట్ ద సేమ్ టైం ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. మనం ఇది 10,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. అట్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఆఫ్ 50% పోగా మనము 5,000 రూపీస్కే ఈ పర్టికులర్ డైలీ లైవ్ కోర్స్ని అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇంత యూనిక్ ఫీచర్ ఎక్కడ ఉండదండి. యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ 5,000 రూపీస్ అండ్ అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వరకు మీకు ఏంటంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటంటే యూ కెన్ అటెండ్ ద క్లాసెస్. మీకు అంత వాల్యూ ఎడిషన్ అయితే కనుక మీ ప్రిపరేషన్కి అయితే జరుగుతుంది. ఓకే, ఒకవేళ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, మన ఛానల్లో మనం పబ్లిష్ చేసినటువంటి ఇంకా వీడియోస్ని చూడండి. సో చూసినట్లయితే కనుక మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి ఈ ఆర్టికల్స్ నుంచి మనం అయితే క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మా యొక్క టీము మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై అయితే చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ రైట్? ఎస్. Then at the same time, let us go to the next important article. Women get only 7% MSME credit. RBI ED ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తోంది అని అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ తీసుకున్నట్లయితే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా, వాటికి ఇచ్చేటువంటి లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో ఇచ్చినటువంటి లోన్స్ అన్నిటిలో కూడా విమెన్కి ఇచ్చినటువంటి లోన్స్ చాలా తక్కువ. విమెన్ ఈజ్ గెట్టింగ్ ఓన్లీ 7% ఎంఎస్ఎంఈ క్రెడిట్. అవుట్ ఆఫ్ ద టోటల్ క్రెడిట్ ఓన్లీ 7% మాత్రమే విమెన్కి అయితే కనుక రీచ్ అవుతోంది. విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్కి అయితే రీచ్ అవుతోంది. ఈ యొక్క రీచ్ని మనం ఇంకా పెంచాలి అని చెప్పేసి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ్ నిగమ్ అయితే కనుక మాట్లాడుతున్నారండి. సో హీ ఈజ్ సేయింగ్ దట్ బికాజ్ ఆఫ్ ద లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది తక్కువ ఉండటం వల్ల, సో వీళ్ళ యొక్క
విమెన్కి ఇచ్చేటువంటి గ్రోత్ ఏదైతే ఉందో అదైతే చాలా తగ్గిపోతుంది. దాని మూలాన మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దెబ్బతింటోంది అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతింటోంది అనేటువంటిది ఈయనైతే స్టేట్మెంట్ అయితే చేశారు. మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఫైనాన్సింగ్ విమెన్ కొలాబరేటివ్ అని చెప్పేసి మీటింగ్ అయితే జరిగిందండి. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై నీతి ఆయోగ్ అండ్ ద ట్రాన్స్ యూనియన్ సిబిల్. నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వాళ్ళు అయితే కనుక ఈ మీటింగ్ని అయితే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే మాట్లాడుతూ అదే చెప్తున్నారు అండ్ ఈవెన్ డేటాతో మాట్లాడుతున్నారండి వీళ్ళు. సో ఓకే, అఫీషియల్ డేటా సజెస్టెడ్ దట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈస్ 72.8% ఇన్ ఫైనాన్షియల్ 2022 ఎగెనెస్ట్ మోర్ దెన్ 77% ఆఫ్ ద మెన్. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మనం తీసుకుంటే కనుక 32.8% ఇన్ ఫైనాన్షియల్ 2022 అయితే కనుక ఉంది అండ్ 32% ఓకే in against more than 77% of the men. And at the same time వీళ్ళకి ఓవరాల్ ఎంఎస్ఎంఈ అవుట్స్టాండింగ్ లోన్ టు ఎంఎస్ఎంఈకి ఇచ్చినటువంటి వాటిల్లో ఓన్లీ 7%కి మాత్రమే విమెన్కి అయితే కనుక వెళ్తున్నాయి. అండ్ దెర్ ఈస్ ఏ డైర్ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ పర్టికులర్ విమెన్ లెడ్ క్రెడిట్ ఏదైతే ఉందో విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ని అయితే పెంచాలి అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, కంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్. ఓకే, ఎంఎస్ఎంఈ సెక్టార్లో విమెన్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దే ఆర్ ఫేసింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కూడా ఉందండి. సో ద బ్యాక్ టు వేదాస్ లాగా బ్యాక్ టు బేసిక్స్ అండి. బేసిక్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే ఫౌండేషన్ పిల్లర్స్, దే ఆర్ లైక్ ఏ బెడ్ రాక్ లాగా మనకైతే కనుక పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మీకు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో విచ్ ఈస్ ద బెడ్ రాక్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్, అలాగనే మనకి ఎన్సీఆర్టీస్ అనేటువంటివి యూపీఎస్సీ ప్రిపరేషన్లో బెడ్ రాక్ లాగా మనకైతే పనిచేస్తాయి. సో ఎన్సీఆర్టీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి మనము ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేటువంటిది అయితే కోర్స్ అయితే ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఉందండి మనకి. ఈ కోర్సులో మీకు క్లాస్ 6th నుంచి క్లాస్ 12th వరకు కూడా మీకు అయితే కవర్ చేయబడుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనము 5,000 రూపీస్కి దీన్ని అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇందాక కరెంట్ అఫైర్స్ కోర్స్ మాదిరిగానే ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద డౌట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా యొక్క టీమ్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బీఇట్ ఇఫ్ యువర్ డౌట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఈజ్ ఇట్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఆర్ ఓవరాల్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆర్ ఆప్షనల్, ఏది అవ్వనివ్వండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో మీకు ఏం తెలియదు యూపీఎస్సీ గురించి అయినా కూడా నో వరీస్ అండి. ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ గైడ్ యూ హౌ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ సాలిడ్ పాత్, ఎలా వేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు గైడ్ చేసి ద రైట్ కోర్స్ని మీకు అయితే సజెస్ట్ అయితే చేస్తారు. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎస్ ఫ్రెండ్స్, దెన్ ఫైనలీ ద టుడేస్ లాస్ట్ ఆర్టికల్ విచ్ ఈస్ ఎడిటోరియల్. Spiritual orientation, religious practices and as well as the quotes. స్పిరిచువల్ ఓరియంటేషన్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోర్ట్స్ అనేటువంటిది మనకి ఇది జిఎస్ పేపర్ 2 పాలిటీలో మనము ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫండమెంటల్ రైట్స్ గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ మనకి ఈ ఆర్టికల్ అక్కడ దాని ప్లేస్లోకి అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి. సో ఓకే, ఇక్కడ మనకి కాంటెక్స్ట్ అంతా కూడా దేని గురించి అని అంటే కనుక ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి, సో వీటి గురించి కోర్ట్స్ ఎలాగ వాటి యొక్క అప్రోచ్ని చేంజ్ చేసుకున్నాయి అనేటువంటి దాని గురించి మొత్తం అంతా కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ గురించి మీకు తెలియాలి కాబట్టి అసలు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏంటి, మనకి వాట్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈజ్ ఇట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇఫ్ ఎస్ ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అయితే కనుక మనకి ఇది ఏ ఆర్టికల్స్ అండర్లో ఉంది అనేటువంటిది కూడా మనకైతే తెలియాలి. ద ఫ్రేమర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ సబార్డినేటెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ఆల్ ద అదర్ ఫండమెంటల్ రైట్స్. సో మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నిటికంటే కూడా దిస్ వాజ్ ద సబార్డినేట్ రైట్. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 25 to 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అయితే కనుక ఉందండి. అండ్ ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అగైన్ అబ్సల్యూట్ అండి. ఇప్పుడు ఏ ఫండమెంటల్ రైట్ కూడా మనకి అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అలాగే మనకి ఏంటి అని అంటే
పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్, ఈ గ్రౌండ్స్ మీద మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటిది కూడా రిస్ట్రిక్టెడ్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రిస్ట్రిక్షన్. The courts have further restricted this freedom to only the essential religious practices అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇది చేస్తూ ఒక పర్టికులర్ ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాక్టీస్ నా రిలీజియన్లో ఇది రాస్తుంది అందుకనే నేను ఇది చేస్తున్నాను, అది అవతల వాళ్ళకి హారం చేసేలా ఉందనుకోండి, లేకపోతే అవతల వాళ్ళ యొక్క డిగ్నిటీని దెబ్బతీసేలా ఉందనుకోండి, సో దెన్ దట్ ప్రాక్టీస్ విల్ నాట్ బీ ఎంకరేజ్డ్. ఓకే, దే ఆర్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఓన్లీ. ఈ విషయాలు మీకైతే అర్థమైతే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంగ ప్రదక్షిణము అని చెప్పేసి అయితే అంటారండి. అంగ ప్రదక్షిణము అని చెప్పేసి అయితే అంటారు. సో దాని గురించి రీసెంట్గా ఒక జడ్జిమెంట్ అయితే కనుక మనకు వచ్చింది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టు వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఇది. ఈ యొక్క అంగ ప్రదక్షిణం ఏదైతే ఉందో వీళ్ళైతే దీన్ని ఈ యొక్క మద్రాస్ హైకోర్టు వాళ్ళు అయితే అలౌ చేశారు. ఈ ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే దిస్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్స్ రోలింగ్ ఓవర్ ద బనానా లీవ్స్ ఆన్ విచ్ అదర్ డివోటీస్, అంటే ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ఆఫ్ శ్రీ సదాశివ బ్రాహ్మణేంద్ర ఆఫ్ నెరూరు విలేజ్ హ్యాడ్ పార్టేకెన్ ద ఫుడ్. ద ఆర్డర్ ఓవర్రూల్డ్ ద 2015 ద ఆర్డర్ ఆఫ్ జస్టిస్ ఎస్ మణికర్. ఓకే, 2015లో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అంగ ప్రదక్షిణము అనేటువంటిది చేస్తారండి వీళ్ళు. అంటే ఎవరెవరైతే సో ద వన్స్ ఇన్ బనానా లీవ్స్లో వాళ్ళ యొక్క ఫుడ్ అనేటువంటిది తినేసిన తర్వాత ఈ యొక్క కొంతమంది పీపుల్ చేత అంటే నాన్ బ్రాహ్మిన్స్ అండ్ అట్ ద సేమ్ టైం దళిత్స్ వీళ్ళ చేత ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అంగ ప్రదక్షిణము అనేటువంటిది అయితే చేయిస్తారు. సో దట్ ఈస్ ఈ ప్రాక్టీస్ ఏంటి అని అంటే కనుక కోర్టు రీసెంట్గా మద్రాస్ హైకోర్టు పీపుల్ హ్యావ్ రీసెంట్లీ అలౌడ్ ఇట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాంటెక్స్ట్లో. అంటే వాళ్ళ యొక్క ప్రైవసీ అనేటువంటిది దెబ్బతింటుందా, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే అర్థం ఏంటి, ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా మనకి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్లోకి వస్తాయా, సుప్రీంకోర్టు అసలు దీని మీద వేరియస్ జడ్జిమెంట్స్ ఏమేం చెప్పింది అనేటువంటి దాని గురించి అంతా కూడా ఈ ఆర్టికల్ మనకి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఆథర్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక 2015లో ఒక ఇంపార్టెంట్ కేసు అయితే కనుక వచ్చింది. ఆ కేసు వచ్చేసి ఏంటి అని అంటే కనుక in 2015 the petitioner has argued that the practice involved Dalits and non-Brahmins rolling over on the leftover plantain leaves even though the district administration has disputed the allegation as caste discrimination. Justice Manikumar has relied on the Supreme Court's order State of Karnataka and others versus Adivasi Budagattu Hitarashni Vedika Karnataka, where the top court had stayed a 500-year-old ritual on similar lines where mainly Dalits were used to roll over the leaves. Justice Swaminathan refused to follow the 2015 order as temple trustees which used to organize this event were not made parties and thus not had. Moreover, not only Dalitsని మాత్రమే కాకుండా వేరే నాన్ బ్రాహ్మిన్స్ని కూడా అయితే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎటువంటిది లేదు. అయితే ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫండమెంటల్ పాయింట్స్ అయితే అడ్రస్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నారు క్వశ్చన్స్ ఏంటి అని అంటే కనుక అసలు వాట్ ఈజ్ సచ్ ఎ రిలీజియన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ రిలీజియన్లో ఇది ఎసెన్షియల్ ప్రాక్టీస్ అంటే దీన్ని ఖచ్చితంగా చేయాలి, ఇట్స్ అన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇది అని ఎలా డిటర్మైన్ చెయ్యాలి అనేటువంటి వాటి గురించి అయితే మాట్లాడుతున్నారు. అండ్ హౌ ఫార్ ద జ్యుడిషియరీ హ్యాస్ బిన్ కన్సిస్టెంట్ ఇన్ సచ్ డిటర్మినేషన్, అలా డిటర్మైన్ చేయడంలో మనకి సుప్రీంకోర్టు ఎంతవరకు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ అయితే డిటర్మైన్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా జరుగుతోంది అనేటువంటి పాయింట్స్ అయితే మాట్లాడారు. సో ఇది మీకు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి. ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏమని అని అంటే ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించినటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేటువంటివి అవి వ్యాలిడా కాదా అనేటువంటివి అవి వాళ్ళ యొక్క రిలీజియస్ టెక్స్ట్స్ నుంచే మనం అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తాను. పాయింట్ వచ్చేసి మీకు ఏంటంటే జస్ట్ ఏ మినిట్, ఎస్, the court further held that religion does prescribe rituals, ceremonies and modes of worship which are regarded as an integral part of religion. The court was categorical in saying that what constitutes the essential part of the religion is primarily to be ascertained with reference to the doctrines of that religion itself. ఆ పర్టికులర్ రిలీజియస్ డాక్ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చదివినట్లయితే కనుక వాటి రెఫరెన్స్ తోటే మనం అయితే కనుక చెప్పాలి అనేటువంటిది ఇనీషియల్గా సుప్రీంకోర్టు యొక్క స్టాండ్.
కానీ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ద కోర్ట్ బికేమ్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ఇట్స్ డిటర్మినేషన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ దే మూవ్డ్ అవే ఫ్రమ్ లుకింగ్ అట్ ఎ పర్టికులర్ రిలీజియన్ టు డిసైడ్ ఇట్స్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ అండ్ బ్రాట్ ఇన్ ఇట్స్ ఓన్ రేషనాలిటీ. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంతకు ముందు ఏమయ్యేదంటే సుప్రీంకోర్టు కూడా ఒక పర్టికులర్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసే అని చెప్పి డిటర్మైన్ చేయాలి అని అంటే వాళ్ళ యొక్క రిలీజియస్ డాక్ట్రైన్స్ని అవన్నీ కూడా స్టడీ చేసి ఎస్ దే యూజ్ టు కమ్ టు ద కన్క్లూషన్. బట్ రాను ఏమైంది అని అంటే ఇంకా ఆ రిలీజియన్ గురించి స్పెసిఫిక్గా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని అంటే తన యొక్క ఓన్ రేషనాలిటీని అప్లై చేస్తుంది. అంటే కామన్ సెన్స్ని అప్లై చేస్తూ ఇది వేరే వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉందా, ఇది డిస్క్రిమినేటరీగా ఉందా, లేకపోతే ఈ పర్టికులర్ ప్రాక్టీస్ అనేటువంటిది అవతల వాళ్ళ యొక్క డిగ్నిటీని దెబ్బతీసేలా ఉందా అని చూస్తూ వాటి మీద డిసైడ్ చేస్తున్నారు. సో దేర్ వాజ్ సమ్ ఇన్కన్సిస్టెన్సీ ఓవర్ ద సుప్రీం కోర్ట్స్ ఈవెన్ స్టాండ్ ఆన్ దిస్ థింగ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఒక కేస్ స్టడీ కూడా చెప్పారండి వీళ్ళు. ఏంటి అని అంటే కనుక చూడండి ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇన్ గ్రామ సభ ఆఫ్ ద విలేజ్ బట్టీస్ షిరాలా a particular sect claimed that capturing and worshipping of a live cobra during the Nagapanchami to be an essential part of its religion. అంటే కింగ్ కోబ్రాని లైవ్లో పట్టుకుని దాన్ని వర్షిప్ చేయడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అట నాగపంచమి రోజున. ఇది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రిలీజియన్ అని అయితే కనుక చెప్తున్నారు. అయితే దెన్ దే ప్లేస్డ్ రిలయన్స్ ఆన్ ద టెక్స్ట్ ఆఫ్ ద శ్రీనాథ్ లీలామృత్ విచ్ ప్రిస్క్రైబ్డ్ సచ్ ఏ ప్రాక్టీస్. అర్థమైందండి. గ్రామ సభ ఆఫ్ విలేజ్ బట్టీస్ షిరాలా అనేటువంటి 2014 కేసులో ఈ యొక్క పర్టికులర్ సెక్ట్ పీపుల్ ఎవరైతే ఈ ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నారో, ఏ ప్రాక్టీస్ని, కింగ్ కోబ్రాని లైవ్లో పట్టుకుని దాన్ని వర్షిప్ చేయడం అనమాట. ఏ రోజున, నాగపంచమి రోజున. సో దాన్ని లైవ్లో పట్టుకుని వీళ్ళు ఏంటి అని అంటే దాన్ని పూజించడం, దాన్ని వర్షిప్ చేయడం అనేటువంటిది దట్ ఈజ్ ఎ ప్రాక్టీస్, ఇది మా ఓన్ రిలీజియస్ ప్రాక్టీస్ అండి అని చెప్పేసి అంటున్నారు. కానీ కోర్ట్ ఏం చేసిందంటే దీనికి, సో ద కోర్ట్ రిలీడ్ ఆన్ మోర్ జనరల్ ధర్మశాస్త్ర టెక్స్ట్ టు రూల్ దట్ సిన్స్ there was no mention of capturing a live cobra, it could not be an essential practice of the petitioner's religion. సో ఇది మనకి ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా మనకి మెన్షన్ అయితే చెయ్యలేదు. అంటే మీ రిలీజియన్ ఓకే పక్కన పెట్టండి, వాళ్ళు కోట్ చేసింది ఏంటి, శ్రీనాథ్ లీలామృత్ అనేటువంటి ఒక రిలీజియన్ అయితే కోట్ చేశారు. మీరు దాన్ని పక్కన పెట్టి మనం ధర్మశాస్త్రాన్ని చూసినట్లయితే టెక్స్ట్ చూస్తే కనుక ఎటువంటి దీని గురించి కూడా లైవ్ కోబ్రాని మనం క్యాప్చర్ చేసి బికాస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద లైఫ్ ఇట్ సెల్ఫ్ రైట్ కంప్లీట్లీ, ఇది ఖచ్చితంగా ఎసెన్షియల్ ప్రాక్టీస్ అయితే కనుక కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సెకండ్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి ఇన్ మొహమ్మద్ ఫాసీ ఏ ముస్లిం పోలీస్ ఆఫీసర్ ఛాలెంజ్డ్ ఎ రెగ్యులేషన్ ఇన్ ద కేరళ హైకోర్ట్ విచ్ డిడ్ నాట్ పర్మిట్ హిమ్ టు గ్రో ఏ బర్డ్. సో గడ్డం పెంచుకోకుండా గ్రో ఏ బర్డ్. Okay, it is disgusting to note that rather than looking at the question of essentiality of a beard in Islam, the court rejected the petitioner's argument simply by relying on the irrelevant fact that certain Muslim dignitaries do not sport a beard and that the petitioner did not have a beard in the previous years. Therefore, the court looked at empirical evidence of practice rather than religious texts. The court refused to permit the keeping of a beard by policemen as it was merely a noble and pious act because it was based on sayings of Prophet and not made mandatory in the Quran. The hijab was also similarly not found మ్యాండేటరీ. అండ్ ద ఆచార్య జగదీశ్వరానంద అవధూత కేసు ఇంకొకటి ఉందండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద సుప్రీం కోర్ట్ ఓవర్ రూల్డ్ ద హైకోర్ట్ బై లుకింగ్ అట్ అన్ ఎర్లియర్ జుడిషియల్ verdict and not religious texts. Another strange reason provided was that Ananda Margi faith have come into existence in 1955 and that the Tandava dance was adopted only in 1960s. Therefore, as the faith had existed without the practice, it could not be accepted as an essential feature of these things. So the court held that while offering of prayers is essential practice, the offering of such prayers in the mosque is not unless the place has a particular in itself. Everyone knows congregational prayer is central to Islam and the mosques are essential means to these things. So this writer has consistently held the view in his articles that judges should not become the clergy to determine purely theological issues and that a progressive nation such as India should not allow even an essential religious practice if the same is contrary to the constitutional ethos and values. It is the constitution of India and not the religions that should govern us.
religious. Only that much religious freedom can be granted and is permitted by the constitution. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి అవర్ గైడింగ్ డాక్యుమెంట్, అంతే తప్ప రిలీజియస్ టెక్స్ట్ షుడ్ నాట్ బి ఏ గైడింగ్ డాక్యుమెంట్. అండ్ ఓన్లీ దాట్ ఫ్రీడమ్, ఓన్లీ దాట్ మచ్ రిలీజియస్ ఫ్రీడమ్ కెన్ బి గ్రాంటెడ్ యాజ్ ఇట్ ఈస్ పర్మిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎంతవరకు పర్మిట్ చేసిందో అంతవరకు మనకైతే కనుక ఇవ్వాలి. సో మనకి ఈ ఆర్టికల్లో వేటి గురించి మాట్లాడుతున్నారు ఫైనల్గా, అసలు వాట్ ఈజ్ రిలీజియన్, ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఆఫ్ రిలీజియన్. అంటే ఇప్పుడు ఒక రిలీజియన్లో ఒక ప్రాక్టీస్ ఉందండి, ఇప్పుడు ఆ ప్రాక్టీస్ని మీరు తీసుకున్నట్లయితే అది ఎసెన్షియల్ ప్రాక్టీసా కాదా అనేటువంటిది కోర్ట్స్ రకరకాల కేసెస్లో రకరకాల అప్రోచెస్, సో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ అయితే కూడా మెయింటైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే ఆథర్ ఇక్కడ, దేర్ should be constitution need to be kept at supreme position and it should be treated as an ideal one. సో ఐడియల్ వన్గా ట్రీట్ చేసి కాన్స్టిట్యూషన్ ఎంతవరకు ఆ యొక్క మత స్వేచ్ఛ ఫ్రీడమ్ అయితే ఇచ్చారో సో దాన్ని వరకు అయితే మనం ఇవ్వాలి, అంతే తప్ప మన కంట్రీ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ టెక్స్ట్ ద్వారా గవర్న్ అవ్వాలి తప్ప రిలీజియస్ టెక్స్ట్స్ మనకి గవర్న్ చేయకూడదు అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క మెయిన్ కన్సర్న్ అండి ఇక్కడ. ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? Yes, these are some important points with respect to these things. Then let's finally today's question, friends. Kalashnikov assault rifles are often seen in the news, are associated with India, Russia, India, USA, India, Russia, India, Israel and India, UK. I hope you are clear. మీకు తెలుసు అని నేను అనుకుంటానండి. If you know the answer, please comment the answer. And at the same time if you like the video, please like the video andi, because that will give us more boosting and as well as encouragement for us to more to do this type of come up with the more this type of quality videos. Yes, okay friends, I hope మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ప్లీజ్ రీడ్ ఫర్దర్ అండి, ఈ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఇంకా ఫర్దర్గా స్టడీ చేయండి. ఓకే, అంటిల్ దెన్ మళ్ళీ రేపటి హిందూ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ మనం కలుద్దాము. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ అండి. ఆల్ ద బెస్ట్. బై బాయ్.